चीटिंग हो रहा है, लेकिन पहली बार इतना बड़ा ये नेटवर्क और जो बड़ा अमाउंट भी सीज हुआ, और हमें उम्मीद है कि अभी उसको आगे लेके पूरा नेटवर्क को ब्रेक करना है। तो हमारे ये हमारा मकसद होगा। उसको अभी तो सीजर हो गया, अरेस्ट हो गया, तो छोड़ना नहीं है, आगे लेके उसको पूरा नेटवर्क को ब्रेक करने के लिए दूसरे स्टेट से भी, राष्ट्रों से भी हम मिलकर काम करें। అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మా సెంట్రల్ క్రైమ్ స్టేషన్ వాళ్ళు, అందులో సైబర్ ఫ్రాడ్ వింగ్, సైబర్ క్రైమ్స్ వింగ్ వాళ్ళు 2 ఇంపార్టెంట్ కేసులు ఛేదించిన విషయాన్ని మేము ముందుస్తున్నాము. ఇందులో మొట్టమొదటి కేసు డాఫాబెట్. దిస్ ఈజ్ స్పెక్యులేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ అండి. డాఫాబెట్ అనే ఒక ఆన్లైన్ గేమింగ్ వెబ్సైట్ ఉంటుంది. ఇందులో ఇన్నోసెంట్ గలిబుల్ ఇన్వెస్టర్స్ని మీ అమౌంట్ మీరు ఇన్వెస్ట్ చేస్తే దానికి రెట్టింపు చెల్లిస్తామని, అంటే అట్రాక్టివ్ రేట్ ఆఫ్ రిటర్న్స్ చూపిస్తూ వీళ్ళు ఇన్వెస్టర్స్ని యూజ్ చేసి వాళ్ళు మోసం చేస్తుంటారు. ఈ కేసులో క్రైమ్ నంబర్ 887/2023 విక్టిమ్ ఇచ్చిన ఈ కేసులో 70 lakhs తను ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత మొదట కొన్ని పర్యాయాలు తనకు ఇన్వెస్ట్మెంట్ మీద మంచి రేట్ ఆఫ్ రిటర్న్ ఇస్తూ డబ్బులు వచ్చాయని, తర్వాత చివరకు అట్లాగే ఇంకా ఇన్వెస్ట్ చేస్తూ పొమ్మని చెప్పి నన్ను ఎంకరేజ్ చేశారు. చేయగా చివరాఖరికి 70 lakhs నేను పోగొట్టుకున్నానన్న ఒక కంప్లైంట్తో వచ్చారు. దీని మీద మా సైబర్ క్రైమ్స్ విభాగం వారు దర్యాప్తు చేపట్టిన తర్వాత ఈ క్రైమ్ అనేది ఒక హితేష్ గోయల్, 36 years, రెసిడెంట్ ఆఫ్ హర్యానా. అతను ఢిల్లీలో ఒక ఆఫీస్ పెట్టుకుని తర్వాత వేరే బ్యాంక్ అకౌంట్స్, మర్చెంట్ ఐడీస్ ఇవన్నీ కూడా అక్కడ క్రియేట్ చేసుకొని ఫ్రాడ్యులెంట్ ట్రాన్సాక్షన్ ద్వారా ఇట్లా ఇన్నోసెంట్ గలిబుల్ ఇన్వెస్టర్స్ యూజ్ చేస్తూ ఈ డాఫాబెట్ అనే గేమింగ్ వెబ్సైట్ ద్వారా, ఆ ప్లాట్ఫామ్ ద్వారా చేసినట్టుగా మనకు తెలిసింది. అయితే ఇతన్ని మనం అక్కడ అరెస్ట్ చేసి ఢిల్లీ కోర్టులో ప్రొడ్యూస్ చేయడం జరిగింది. కండిషనల్ బెయిల్ ఇచ్చారు అక్కడే. ఆ తర్వాత ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఇతని అకాంప్లిస్ ఒక ఆయన సంజీవ్, ఆయన దుబాయ్లో, హాంకాంగ్లో ఉంటుంటాడు, తిరుగుతుంటాడు అటు ఇటు. వాళ్ళిద్దరు కలిసి ఇంకా కొద్దిమంది వాళ్ళ అకాంప్లిసెస్తో కలిసి ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ని కండక్ట్ చేసినట్టుగా మాకు గుర్తొచ్చింది, మాకు తెలియవచ్చింది. ఇందులో భాగంగా మేము సెర్చ్ అండ్ సీజర్ చేసినప్పుడు మాకు నెట్ క్యాష్ ఈరోజు మీ ముందు ఉంది 1,40 lakhs rupees ఆఫ్ నెట్ క్యాష్ వాళ్ళ ఆఫీసులో దొరికినాయి. అట్లాగే 23 మొబైల్ ఫోన్స్, 3 హార్డ్ డిస్క్, 2 ల్యాప్టాప్స్, 36 బ్యాంక్ చెక్ బుక్స్ ఉన్నాయి, 52 డెబిట్ కార్డ్స్. మా టీము హెడెడ్ బై కె హరిభూషణ్ రావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, అండ్ హిస్ టీమ్ మెంబర్స్ సురేష్ ఎస్ఐ, నరసింహరావు హెడ్ కానిస్టేబుల్, గోవిందరావు హెడ్ కానిస్టేబుల్, పోలీస్ కానిస్టేబుల్, అట్లాగే రవిశంకర్ పోలీస్ కానిస్టేబుల్, వెంకటేష్ పోలీస్ కానిస్టేబుల్, రాజేష్ కుమార్ పోలీస్ కానిస్టేబుల్, ఏ రాము, ఎన్ వంశీ పోలీస్ కానిస్టేబుల్స్. వీళ్ళంతా కూడా డైరెక్ట్ సూపర్విజన్ ఆఫ్ అవర్ జాయింట్ సిపి అండ్ ది డెప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ వారి ఆధ్వర్యాన ఈ కేసుని ఛేదించడం జరిగింది. ఇవాళ ఈ సీజర్స్ మీ ముందు ఉంచడం జరిగింది. దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. తుదిదాకా ఇంకా ఏమున్నా కూడా ఇంకా ఎవరెవరు ఇందులో అక్యూజ్ ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఇంకేమైనా ఫర్దర్గా వీళ్ళ అడ్డాలు ఎక్కడైనా ఉంటే అక్కడ కూడా లోకల్ పోలీస్ వారి సాయంతో. అది వచ్చినంత మాత్రాన ఆపరేటర్ అక్కడ ఉన్నాడని మనం ఎందుకు భావించాలి? ఆపరేటర్ ఇక్కడే ఉండి సిగ్నల్ అక్కడ ఉండొచ్చేమో, అక్కడ ఫోన్ అక్కడ ఉండొచ్చు, అక్కడ ఒకటి ఫోన్ మీద ఆపరేట్ చేసేవాడు అక్కడ ఉండొచ్చు, బట్ మాస్టర్ మైండ్ ఇక్కడే ఉన్నాడు అనేది మనం ఎందుకు అనుకోకూడదు. సో అందుకోసం ఈ దిశలోనే ఇందాక సార్ చెప్పినట్టు మేము ఇక్కడ ఫర్దర్ ప్రోబ్లో
అసలు ఈ మాస్టర్ ఆపరేటర్స్ ఎక్కడున్నారు అనేది కూడా ముందుకు తీసుకెళ్తాం. ఈ అకౌంట్ ట్రైల్ని కూడా అంటే ఏ అకౌంట్ ఎట్లా పోయింది అనేది మనం అది మొత్తం ఆ ట్రైల్ కూడా తీసుకుంటూ ఫైనల్గా ఎక్కడికి పోతుంది అనేది తీసుకుంటాం. ఒకవేళ మనకి ఏదైతే డార్క్ వెబ్ లాంటి దాంట్లోకి వెళ్తే కూడా ఎలా చేయాలనేది కూడా దాని మీద కూడా మేము వీఆర్ కన్సల్టింగ్ ద దీనికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ తోటి కూడా మేము చేస్తాము. బట్ ఫర్దర్గా ఈ ట్రైల్ని ముందుకు తీసుకెళ్ళడానికి వీఆర్ వర్కింగ్ అవుట్ ఈ కేసులో.